వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది స్కిన్ కేర్కి సంబంధించింది అనమాట. అవే జేడ్ రోలర్స్. ఇవి ఫేస్ మసాజ్ కోసం యూజ్ చేస్తారు. సో నేను ఈ జేడ్ రోలర్స్ తెప్పించుకున్నాను. ఇది మేడ్ విత్ జేడ్ స్టోన్ అనమాట. జేడ్ స్టోన్ అని ఒకటి ఉంటుంది. ఈ కలర్లోనే ఉండదు, పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఐ థింక్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా ఉంటుంది అనమాట. సో ఇది జేడ్ స్టోన్తో తయారు చేస్తారు దీనిని. ఇది మసాజ్ కోసం యూజ్ చేస్తారు అనమాట. ఇలా రోల్స్ లాగా ఉంటాయి. ఇది మన స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీటి పర్పస్ అయితే అది నేనైతే తెప్పించుకున్నాను. ఇది నేను అలీ ఎక్స్ప్రెస్ నుంచి తెప్పించుకున్నాను. నా ఛానల్లో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే నా వీడియోస్ అన్నీ ఐడియా ఉంటుంది. నేను ఎక్కువ అలీ ఎక్స్ప్రెస్ నుంచే తెప్పించుకుంటాను. ఈవెన్ ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, వేరే ఏ సైట్లోనూ దొరుకుతుంది. కానీ వాళ్ళు కూడా నాకు తెలిసి చైనా నుంచే షిప్ చేసుకుంటారు. సో నేను డైరెక్ట్గా చైనా వెబ్సైట్ ఉంటుంది కదా అలీ ఎక్స్ప్రెస్, అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇది ఎంత పడిందో నాకు ఐడియా లేదు, $2 సమ్ చేంజ్ అనుకుంటా. మీకు కావాలనుకుంటే నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అదనమాట, నేను ఈ 2 వెరైటీస్ తెప్పించుకున్నాను. ఇలా చిన్న బాల్ ఇస్తారు కదా, ఇదైతే మనకి అండర్ ఐ కింద యూజ్ అవుతుంది. నేను కూడా తెప్పించుకుని ఎన్ని రోజులు అవ్వలేదు, జస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది అంతే. 2 వీక్స్లో నేను హార్డ్లీ ఒక 1 వీక్ యూజ్ చేసి ఉంటాను. బట్ నాకు నచ్చింది. అండ్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది సైనస్ ప్రాబ్లం, ఇక్కడ చాలా మందికి పెయిన్ వస్తూ ఉంటుంది కదా, హెడేక్లో వస్తుంది కదా ఇదంతా కూడా, ఈ కార్నర్స్లో ఇక్కడ. సో దానికి కూడా రిలీఫ్ ఇస్తుందంట. మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నేను ఇలా పక్కన పెట్టేసాను అనుకోండి, వితిన్ నెక్స్ట్ మళ్ళీ నేను టచ్ చేస్తే ఈ స్టోన్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వెంటనే యూజ్ చేసుకుంటే మనకి ఇదంతా కూల్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ రెండు ఒకటే పర్పస్. ఈ స్టోన్కి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఇలా హార్డ్గా ఉన్నాయి కదా, వీటి వల్ల మనకి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదేంటంటే అండర్ ఐ చెప్పాను కదా, ఐస్ దగ్గర మనకి ప్రెజర్ తక్కువ ఉండాలి కాబట్టి ఇంత పెద్ద స్టోన్ యూజ్ చేయకూడదు కాబట్టి ఇది కొంచెం చిన్న స్టోన్ అనమాట. జస్ట్ ఇలా యూజ్ చేయాలి. ఓకే, ఎవరికైతే ఈ మూలనంట చాలా మందికి పెయిన్ వస్తుంది అండ్ ఇక్కడ 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 అది రిలీఫ్ ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, స్కిన్ బాగుంటుంది అంట. ట్రై చేయడమే ఏదైనా సరే. చాలామంది ఏంటంటే మేము ఫెయిర్గా ఉన్నాము, మాకు అక్కర్లేదు, మన స్కిన్ టోన్ బాగుంది, మా జీన్స్ బాగుంది, మేము మంచి ఫుడ్ తింటాము అని. ఎంత మంచి ఫుడ్ తిన్నా ఎవరైనా సరే, ఈవెన్ శనగపిండి కూడా వాడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా, ఫేస్ మెయింటైన్ చేయకుండా? ఎంత ఫెయిర్గా పుట్టినా సరే లేదు కదా, మినిమం శనగపిండి అనే యూజ్ చేస్తారు. అప్పుడప్పుడు ఫేషియల్స్కైనా వెళ్తారు బ్యూటీ పార్లర్కి. సో అలాగే ఇది కూడా అనమాట. సో మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఇదేంటంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ లాగా అనమాట. ఇది కూడా మనం యూజ్ చేస్తే మేబీ మన స్కిన్ బాగుంటుందేమో అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఇది మంచిదే స్టోన్. యాక్చువల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా అంటే చాలా, సారీ నేను బయట బాల్కనీలో ఉండి మాట్లాడుతున్నాను అనమాట. కొంచెం వెదర్ బాగుంది అండ్ ఫ్రెష్గా ఉంది, అందుకే ఇంకెక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. లోపల వాళ్ళకి క్లాసెస్ అవుతున్నాయి. సో బయట అందుకే ఎవరో వెహికల్ వెళ్ళినట్టుంది, కారు. సో వాళ్ళు మ్యూజిక్ పెట్టుకున్నారు, ప్లీజ్ ఇగ్నోర్ దట్ సౌండ్స్. సో ఇది ఏంటంటే ఇది స్టోన్లో ప్రెజర్ ఎక్కువ ఇలా ఇస్తే మనకి స్కిన్ అనేది, ఒక నిమిషం, మన ఇలా స్టోన్తో చేయడం వల్ల మసాజ్ ఇలా మనకి ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. మనం యాక్చువల్గా ఎలా చేయాలి అంటే, మీరు బ్యూటీ పార్లర్కి నాకు తెలిసి అందరూ వెళ్ళే ఉంటారు ఒక్కసారి అయినా సరే. ఫేషియల్ చేయించుకునేటప్పుడు వాళ్ళు స్ట్రోక్స్ ఇస్తారు కదా, ఇక్కడ ఇయర్ కింద నెక్ దగ్గర ఇక్కడ ఒక స్ట్రోక్ ఇస్తారు, ఇక్కడ ఒక స్ట్రోక్స్ ఇస్తారు. వాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్రెజర్ పెడతారు అనమాట. మనకు అప్పుడు చాలా హాయిగా రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది. ఫేషియల్స్కి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము అంటే, మనకి ఫేస్ తెల్లగా అయిపోయామో ఏదో గ్లో వచ్చేసింది అనే దానికోసం కంటే కూడా మనం ఎక్కువ రిలీఫ్ అవుతాము. అక్కడ కూర్చొని ప్రశాంతంగా 1 అవర్ అలా స్పెండ్ చేస్తాము, మనకు అది చాలా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళు మసాజ్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ ఇది ప్రెజర్ పాయింట్స్ అండ్ ఇక్కడ ప్రెజర్ పాయింట్స్. సో మీరు ఈ స్టోన్తో అప్వర్డ్ డైరెక్షన్లో, ఓకే, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో నేనైతే ఏం చేస్తున్నానంటే, మనకి హౌస్ వైఫ్లకి మ్యాక్సిమం ఈ కిడ్స్తో మార్నింగ్ లెగ్గానే ఈ స్కిన్ కేర్ రొటీన్ అంతా చేయడం ప్రాక్టికల్గా, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నిజానికి రియాలిటీలో అయితే అవ్వదు, కుదరదు, ఐ నో దట్. సో ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు ఆఫ్టర్నూన్స్ టైంలో కానీ ఈవినింగ్స్ టైంలో కానీ
కుదిరితే. లేదు అనుకుంటే నాలా నేనైతే బెడ్ మీద పెట్టుకున్నాను. ఇది బెడ్ పక్కన మనకి టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్ దగ్గర పెట్టేసుకోండి హ్యాపీగా, ల్యాంప్ దగ్గర. మీరు జస్ట్ బిఫోర్ స్లీప్ అన్నప్పుడు, స్లీప్ చేస్తున్నప్పుడే, స్లీప్ అంటే బెడ్ మీద వెంటనే మీరు పడుకుని పోరు కదా, ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు, మెసేజెస్ చూస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మీరు జస్ట్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఐస్ దగ్గర అయితే దీన్ని యూజ్ చేయాలి, స్మాల్ స్టోన్. అండ్ ఇదైతే ఇలా ప్రెజర్ ఇవ్వాలి ఈ కింద నుంచి పైకి. ఓకే, ఇలా అనమాట. అండ్ ఫోర్ హెడ్ అయితే మీరు ఇలా సైడ్కి అనొచ్చు, లేదు అనుకుంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్, మీరు ఇది చేసే ముందు అయితే ఫేస్కి మాయిశ్చరైజర్ రాసుకోండి, లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ రాసుకోండి, లేదనుకుంటే ఇలాంటి ఏదైనా సరే మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఎలాగో నాకు తెలిసి బిఫోర్ బెడ్ అందరూ కూడా స్కిన్ కేర్ ఫాలో అవుతూనే ఉంటారు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా సరే అవుతూ ఉంటారు కదా, ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు, ఫేషియల్స్ అనో లేదంటే నైట్ క్రీమ్ అనో. సో అలా మనకేంటంటే ఆయిల్ అనేది ఉంటేనే మనకి ఈ రోలర్ అనేది తొందరగా వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా మనం ఇప్పుడు బాడీకి ఎప్పుడైనా మసాజ్ చేసినా, పండగలప్పుడు నలుగు పెట్టుకుంటాం కదా, అప్పుడైనా సరే మనం ఆయిల్ రాసుకునే కదా నలుగు అది పెట్టుకుంటాము, మసాజ్ చేస్తాము. ఆయిల్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇది బాగా పనిచేస్తుంది. లేదు డ్రై స్కిన్ అనుకోండి, ఏమీ అప్లై చేయలేని నార్మల్ స్కిన్ అయితే మీకు ఇది ఇంత స్మూత్గా వెళ్ళదు అండ్ అంత ఇదిగా వర్క్ అవ్వదు. అండ్ మీరు అప్లై చేసిన ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ కానీ అది స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అనుకుంటే దీంతో ఇలా మసాజ్ చేసుకుంటే అది తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ మనకి ఏంటంటే మసాజ్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. డైరెక్ట్గా ఏమీ రాసుకొని స్కిన్ మీద అనుకోండి, మీకు ఇంత స్మూత్గా ఉండదు అండ్ అంత రిజల్ట్స్ ఉండదు. సో అదనమాట. సో ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇదైతే ఫేస్ వరకు. మెయిన్గా మనం స్ట్రోక్స్ ఇవ్వాల్సింది ఈ స్టోన్తో నెక్ దగ్గర. సో ఇక్కడ చెప్పాను కదా, బ్యూటీ పార్లర్లో ఎక్కువ ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ ప్రెజర్ చేస్తారు. అండ్ ఈ వెనకాతలు ఇది మసాజ్ చేసి 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 ఫేషియల్ దగ్గర, అండ్ ఈ వెనక్కి వచ్చి ఇక్కడ మనకి ఇలా ప్రెజర్ పాయింట్స్ ఇస్తారు అనమాట. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు మనకు. అప్పుడు ఇక్కడ చేసిన దగ్గర మసాజ్ చేసి చేసి చేసిన తర్వాత మనకి ఒక రిలీఫ్ ఉంటుంది ఇక్కడ ప్రెజర్ చేసినప్పుడు. యాక్చువల్గా ఈ నెక్ దగ్గర మనం ప్రెజర్ చేస్తే అంట, మసాజ్ ఎక్కువ చేసుకుంటే ఫేస్కి సర్క్యులేషన్ బాగుంటుందంట, బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, చాలామంది ఏంటంటే మాకు ఇవన్నీ అనవసరం, మేము పుట్టడమే ఫెయిర్గా పుట్టేసాము, మేము చాలా ఫెయిర్గా ఉన్నాము, మా స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అనుకుంటారు. ఫెయిర్గా ఉన్నా, బ్రౌన్గా ఉన్నా, మీరు ఎంత తెల్లగా ఉన్నా, బ్లాక్గా ఉన్నా, బ్రౌన్గా ఉన్నా, ఏ స్కిన్ అయినా సరే, స్కిన్ అనేది ప్రాపర్ సర్క్యులేషన్ లేకపోతే, ప్రాపర్ కేర్ అనేది లేకపోతే మనకి వ్రింకిల్స్ అనేది వస్తాయి అండ్ చాలా ట్యాన్గా పిగ్మెంటెడ్గా ఉంటుందన్నమాట. ఈవెన్ ఇంటేక్ ఫుడ్ కూడా బాగుండాలి. నేను ఎప్పుడైతే స్పైసీ ఫుడ్ తీసుకున్నాను అనుకోండి, స్పైసీ ఫుడ్ తీసుకున్న వాటర్ అసలు తాగకపోయినా, ఇలాంటి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మాకు సమ్మర్లో కూడా నేను ట్యాన్ అవుతాను అనమాట. అండ్ అలా అని ట్యాన్ అవుతున్నాం కదా అని చెప్పి కేర్ తీసుకోవడం మానేయకూడదు. తీసుకుంటే మనకి ఇన్ ఫ్యూచర్ అనేది స్కిన్ అనేది బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకు అంటే మనలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, సడన్గా మనం ఏదో ఒక రోజు ఫీల్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో మనం కావాలనుకున్నప్పుడేమో జాగ్రత్తలు తీసుకోకుండా నేను న్యాచురల్ బ్యూటీని, నాకు అక్కర్లేదు ఇవన్నీ, మేము మామూలుగానే బాగానే ఉంటాం, మేము ఫెయిర్ సూపర్ తోపు అనుకుంటారు. బట్ ఏదో ఒక సిచ్యువేషన్లో బాగోలేనప్పుడు, ఏదైనా ఫంక్షన్ అది అయినప్పుడు ఫీల్ అవుతారు అనమాట. సో బద్దకించకుండా, ఇదేదో స్టైలో ఎక్స్ప్రెస్ అనుకోకుండా కేర్ తీసుకోండి. స్కిన్ అనేది బాగుంటుంది అండ్ మీలో కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది. మన స్కిన్ ఎప్పుడైనా బాగుంది అనుకుంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటామన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఇలా నెక్ దగ్గర, సారీ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, సో ఇలా ఇయర్ వెనకాతల మనకి ఒక పాయింట్ ఉంటుంది కదా, అది మీరు ఈ కింద నుంచి ఇలాగా రబ్ చేయండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. నేనైతే ఒక 1 వీక్ నుంచి పడుకునే ముందు చేస్తున్నాను, నాకు చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా నెక్కి అయితే అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోండి. దీంతో మీరు వీలైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ కానీ వేరే ఏ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు, ఎసెన్షియల్ ఆయిల్ కానీ వేరే ఏదైనా. ఓకే, ఇలా స్కిన్ అంటున్నాం కదా మనం, ఇలా ఫోల్డ్ అవుతుంది చూడండి. సో ఇలాగా మనకనేది ఇది మసాజ్ అవుతున్నట్టు అనమాట. సో ఇది కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. స్టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఇది కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇందాక నేను ఎక్కడ ఉన్నాను మర్చిపోయాను.
సో ఎంత ఫెయిర్గా ఉన్నా సరే మీరు ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ డ్రెస్లో నువ్వు భలే ఉన్నావు, సూపర్గా ఉన్నావు, చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరే చెక్ చేసుకోండి. ఆ టైంలో మీరు నిజంగా ఎలా ఉన్నా సరే చాలా కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారు ఒకళ్ళు పొగిడినప్పుడు. సో అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం అన్ని విషయాల్లో మెయింటైన్ చేయాలి అంటే మనం ఇలాంటి కేర్ తీసుకోవాలన్నమాట. మీరు ఎంత ఫెయిర్గా ఉన్నా, ఎంత స్కిన్ అనేది సూపర్ గ్లోయింగ్గా ఉన్నా సరే కేర్ అనేది తీసుకోకపోతే అది డల్ అయిపోతుంది. ఎంత ఖరీదు పెట్టి ఒక ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, కోట్లు ఖరీదు పెట్టి ఇటుకలు వేసి కట్టిన ఇల్లు కూడా క్లీన్ చేయకపోతే ఎంత చిరాగ్గా ఉంటుంది. ఏదైనా అంతే. సో ఇక్కడ స్కిన్ టోన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి చేసుకోవాలి. చేయకుండా అయితే ఉండరు. ఈ ఒక్క స్టోన్ వల్లే నేను ఆ ఫేస్ అంతా గ్లో వచ్చేస్తుంది అని నేను చెప్పను, బట్ ఇది కూడా హెల్ప్ చేస్తుంది. చూసారా స్కిన్ అనేది ఎంత ఇలా మనకేంటంటే ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్ ఇది ప్రెజర్ చేయడం వల్ల స్కిన్ అనేది మనకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట. జస్ట్ ఇలా మీకు ఎంత టైం వీలైతే అంత, ఇంత టైం అనేమి లేదు. నేనైతే 10 minutes 8 minutes అలా నా వీలుని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు, 15 minutes చేయొచ్చు, 10 minutes చేయొచ్చు. సో అదనమాట ఈ జేడ్ రోలర్, ఫేస్ రోలర్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేను యూజ్ చేసినాను, షేర్ చేసుకుంటే తప్పేముంది అనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను అనమాట. ఏది కూడా లైట్ తీసుకోకండి. ఇవన్నీ కూడా ఏదో పెద్ద మిస్టేక్, టైం వేస్టో డబ్బులు వేస్టో అదే అనుకోవద్దు. ఇదేం పెద్ద కాస్ట్ ఏం కాదు. నాకు తెలిసి ఈ 2 కలిపి ఒకటో ఈచ్ నాకు ఐడియా లేదు, 2 సెట్ కలిపి అనుకుంటా వితిన్ $5 లోపలే వచ్చింది. $3 సమ్ చేంజ్, $4 $2 గుర్తుకులేదు, చూడాలి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట. సో అది ఇవాళ వీడియో. మీకు ఒకవేళ ఈ జేడ్ రోలర్ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.